తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. ద్వీపము అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? ద్వీపము అనే పదానికి అర్థం ఏనుగు. తర్వాయి ప్రశ్న. విరామ చిహ్నాలను పాటిస్తూ విషయాన్ని సంఘటనా క్రమంలో దోషరహితంగా రాయగలగడం ఈ విద్యా ప్రమాణం. స్వీరచన విద్యా ప్రమాణం. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఉత్తమ పురుష కథనంలో ఉన్న పాఠాలు. ఉత్తమ పురుష కథనంలో ఉన్న పాఠాలు. మర్రి చెట్టు నా చదువు. తర్వాయి ప్రశ్న. తృప్తి పాఠంలోని సాటి మనుషుల కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము తృప్తి ఉన్నాయని చెప్పిన పాత్ర క్రింది వానిలో. పాఠ్యాంశాన్ని కూడా బాగా చదవాల్సి ఉంటుంది. పూర్ణయ్య పాత్ర. తృప్తి పాఠంలో సాటి మనుషుల కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము తృప్తి ఉన్నాయని చెప్పిన పాత్ర ఏదంటే పూర్ణయ్య పాత్ర. తర్వాయి ప్రశ్న. రావూరి భరద్వాజ్ గారి రచనల గురించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. రావూరి భరద్వాజ్ గారి రచనల గురించి. అపరిచితులు అనేది కథా సంపుటి, ఇది కరెక్టే. అదేవిధంగా కీలుగుర్రం పిల్లల కథ. అదేవిధంగా కరిమరింగిన వెలగపండు అనేది నవల, ఇది కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. తర్వాయి ప్రశ్న. భూమి యందు మొలుచినది అను వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో. భూమి యందు మొలుచినది. మహీరుహం. 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 తర్వాయి ప్రశ్న. అశ్విని కురిస్తే అంతా నష్టం ఈ వాక్యం అనేది. అశ్విని కురిస్తే అంతా నష్టం ఈ వాక్యం అనేది సామెత ఇది. తర్వాయి ప్రశ్న. బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు ఈ వాక్యంలోని విభక్తులు. ప్రథమ విభక్తి, తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి ఉన్నాయి. తో వస్తే తృతీయ. తర్వాయి ప్రశ్న. మేలుమలుపు పాఠ్యభాగం ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది. మేలుమలుపు పాఠ్యభాగం అనేది ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది. పుష్పలావికలు గ్రంథం నుంచి గ్రహించబడింది. పుష్పలావికలు. తర్వాయి ప్రశ్న. శరణాగతుడు ఈ పదంలోని సమాసం. శరణాగతుడు ఈ పదంలో సమాసం ఏమిటి? ద్వితీయ తత్పురుష సమాసం ఇది శరణాగతుడు అనేది. తర్వాయి ప్రశ్న. ఆది గురువు అంచెలగువు కలిగిన 3 అక్షరాల గణం భగనం. ఘనాభిజన రావాలి. యమాత రాజభాన్స్ పట్టుకొస్తే ఇది ఈజీ చేయొచ్చు. తర్వాయి ప్రశ్న. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి ఈ వాక్యంలో ఉపమావాచకం. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి ఈ వాక్యంలో ఉపమావాచకం ఏదంటే వలె. వలె అనేది ఉపమావాచకం. తర్వాయి ప్రశ్న. అహోబిలం నరసింహుని కళ్యాణోత్సవం ప్రతి ఏడాది ఈ తిథిన జరుగుతుంది. అహోబిలం నరసింహుని కళ్యాణోత్సవం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు. తర్వాయి ప్రశ్న. ఈరోజు వర్షం కురుస్తుందో కురవదో ఇది ఏ రకమైన వాక్యం? ఈరోజు వర్షం కురుస్తుందో కురవదో సందేహార్థక వాక్యం ఈ వాక్యం అనేది. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలు. ధృతము అనగా కరిగిపోయేదని అర్థం. ధృతము అనగా కరిగిపోయేదని అర్థము. అదేవిధంగా ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికాలు, ఇది కరెక్టే. అదేవిధంగా ధృత ప్రకృతికములు కాని శబ్దాలు కాలలు, ఇది కరెక్టే. తర్వాయి ప్రశ్న. సరిగా సంధి చేయకపోవడము, వైరీ సమాసాలు ఉపయోగించడం వంటివి దోషాలు.
భాషా దోషాలు ఇవి, భాషా దోషాలు. తర్వాత ప్రశ్న, మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నది క్రింది వానిలో. రామచంద్రవర్మ. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అన్నవారు ఎవరంటే రామచంద్రవర్మ. తర్వాత ప్రశ్న, పాఠం ప్రారంభంలో మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నమే ఉన్మీకరణం. ఉన్మీకీకరణం. ఉన్ముఖీకరణం. తర్వాత ప్రశ్న, విద్యార్థులు కవీంద్రుడనే పదంలోని సంధిని గుర్తించడం అనేది ఈ లక్ష్యం కిందకు వస్తుంది. సంవృత లక్ష్యం కిందకు వస్తుంది. ఇది సంవృత లక్ష్యం. మెథడాలజీ ఇంపార్టెంటే, నేర్చుకోవాలి. తర్వాత ప్రశ్న, లేఖన రచన ప్రారంభానికి అనువైన తరగతి. లేఖా రచన అనేది ప్రారంభానికి అనువైన తరగతి ఏది క్రింది వానిలో? 3వ తరగతికి అనుకూలమైనది లేఖా రచన అనేది. తర్వాత ప్రశ్న, ప్రశ్నాపత్రం ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగేలా ఉండడం అనేది ఈ లక్షణం కిందకి వస్తుంది. ప్రశ్నాపత్రం అనేది ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించగలిగేలా ఉండడం అనేది ఈ లక్షణం కిందకు వస్తుంది. ప్రామాణికత కిందకు వస్తుంది. ప్రామాణికత లక్ష్యం కింద. ప్రామాణిక లక్షణం కిందకు వస్తుంది. తర్వాత ప్రశ్న, కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నది క్రింది వానిలో. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటికి మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నది బేకన్. తర్వాత ప్రశ్న, పూర్ణ పద్ధతికి సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. పూర్ణ పద్ధతికి సంబంధించి ఇది ఆధునిక పద్ధతి మరియు ఉన్నత తరగతులకు ఉత్తమమైన పద్ధతి. పూర్ణ పద్ధతి అనేది ఆధునిక పద్ధతి మరియు ఉన్నత తరగతులకు ఉత్తమ పద్ధతి. అదేవిధంగా పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించే పద్ధతి ఇది. పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించే పద్ధతి అంటే పూర్ణ పద్ధతి. విధంగా విద్యార్థులలో రసానుభూతి భావానుభూతి కలిగించుటకు ఇది ఉత్తమమైనది పూర్ణ పద్ధతి అనేది. ఈ అనేది రాంగ్. ఇవి తెలుగుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.